విషయంలో చాలా గొప్పగా మాట్లాడే మనిషి ఆయన. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఎదురు వింటారు తప్ప ఎవరు కూడా ఆయన ఏదో సొల్లు చెప్తున్నాడు అనే విధంగా ఆయన ఎక్కడ కూడా మాట్లాడతారు. సో అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఒక కులపరంగా చూస్తూ ఒక కులానికి అంటగట్టేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత పేరు నాని గారు మాట్లాడుతున్నారు, కాపుల మీద ప్రయోగిస్తారు అని చెప్పి జనసేన వాళ్ళు చెప్పడం అనేది చాలా ఆశాస్పదం. మా పార్టీలో ఒక గొప్ప స్పోక్స్ పర్సన్ పేరు నాని గారు. సో ఆయన ఏమైనా వ్యవహారాల విషయాలలాగా వచ్చినప్పుడు ఆయన స్పందిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కాపుకమైన మాత్రం పేరు నాని గారు స్పందిస్తున్నారు అనేది అవాస్తవం. ఇక మీరు చెప్తున్నారు పేరు నాని గారు స్పందించిన వాటిలో మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు స్పందించిన మాటలు 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా స్పందించడం అని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి గతంలో 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు. ఆయన మాట్లాడిన మాటలు ఏది కూడా కాదు కదండి. 2019లో కూడా బిఎస్పీ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి పొత్తు పెట్టుకుని పోటీ చేసినా సరే ఈయన జనసేన పార్టీ తరఫున 136 సీట్లలో పోటీ చేస్తే 122 సీట్లలో డిపాజిట్ కోల్పోయి ఆ రోజున ఈయన పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన వచ్చినట్టుగా మాట్లాడారు. మరి ఆ రోజు ఈయనకి ఎక్కడి నుంచి ఆ అర్హత వచ్చింది, ఈయనకి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది, ఆ రోజు గుర్తులేదు ఆయనకి. నేను ఓడిపోయాను, 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడం ఏంటనేది ఈయనకి ఆ రోజు గుర్తులేదా? కానీ ఈ రోజు మాత్రం 11 సీట్లు వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదు, ఆయన మాట్లాడే మాటలకి అర్థం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన టీడీపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోలేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అనేది ఆయనకి తెలుసు, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక అలాగే ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఇక వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలని చెప్పి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకా కూడా చెప్పారు. ఏం చెప్పారు? నాకు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో నేను షూటింగ్ చేసుకుంటున్నంత మాత్రాన నాకు తెలియవని మీరు అనుకోకండి. నాకు ప్రతి ఒక్కటి తెలుసు. ఎక్కడెక్కడ కార్యకర్తలకి ఇబ్బందులు జరుగుతున్నాయో, అన్యాయం జరుగుతుందో అన్ని తెలుసు నాకు. మా కార్యకర్తల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మీద ఇబ్బంది వస్తే నేను కూడా చాలా సీరియస్ గా స్పందిస్తాను. నేను టీడీపీకి ఎంత విలువ ఇచ్చి మద్దతు ఇచ్చాను, అలాగే మేము కూడా మద్దతు కోరుకుంటున్నాం అని చెప్పి చాలా ఆవేశపూరితంగా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలా మాట్లాడారంటే కేవలం ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మీద అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. కేవలం రమేష్ గారు ఇక్కడ మీరు ఇందాక మాట్లాడిన దానిలో రమేష్ గారు ఇందాక మీరు మాట్లాడిన దానిలో ఒకవేళ వైసీపీ మీద కమెంట్ చేస్తే ఆయన అపోజ్ చేసే క్రమంగా పేరు నాని గారు పెట్టారు అనుకోవచ్చు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీలో మాట్లాడిన దానికి మీరెందుకు అసలు ఇంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఒంటరిగా రావాలో, సింగిల్గా రావాలో మీ పార్టీకి అవసరం ఏముంది? అంటే వాళ్ళు విడిపోయి వస్తే మీరు గెలవాలనే, ఎందుకు విడగొట్టాలని అలా ట్రై చేస్తున్నారా మీరు? నేను అదే మాట్లాడుతున్నాను, మీరు మధ్యలో ఆపారు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ మీద కూడా ఎందుకు మాట్లాడటం జరిగిందంటే పేరు నాని గారు సమాధానం చెప్పడం వల్ల చెప్పారు అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి అని చెప్పి. ఎందుకు మాట్లాడారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక జన సైనికుల మద్దతుతోటి టీడీపీ పార్టీ గెలిచింది. టీడీపీ పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు తెలిసే ఉంటుంది, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మా జనసేన పార్టీ ఎక్కడైతే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కడా కూడా జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులకు ఎక్కడా కూడా గౌరవం దక్కడం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకే గౌరవం దక్కింది, ఎక్కడ కార్యకర్తలకు దక్కుతుంది. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారండి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా జరుగుతుందని చెప్పారు ఆయన, మీకు చెప్పారు వైసీపీ వాళ్ళకి? స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన. అవును సార్, వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, మీ హెల్ప్ కావాలి, మాకు న్యాయం చేయండి అని మీకు చెప్పారా? మాకు కాదండి, ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన అని చెప్తున్నా మీకు. మాకు ఎక్కడా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట న్యాయం జరగట్లేదు అని చెప్పి
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే పొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు. కావాలంటే ప్రజలకు మీడియాలో కూడా చెప్పుంటారు, మీ పంపిస్తాం. వైసీపీ కార్యకర్తలకి మీ నేతలకు కాదు కదా. అవును సార్, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోటంలో కార్యకర్తలకు ఉన్నారు. చెప్పుంటారు, న్యాయం లేకపోతే జరగట్లేదని వాళ్ళ చెప్పి కార్యకర్తలకు వాళ్ళే చెప్పుంటారు. చెప్తున్న విషయాన్ని మేము చెప్తున్నాం. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు కోటిపల్లి అయ్యప్ప గారు ఇక్కడ ఇంకా మనకు జాయిన్ అవ్వాల. కోటిపల్లి అయ్యప్ప గారు ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన మీద దాడి జరిగితేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొసైటీ వ్యవహారాల్లో కంప్లైంట్ చేశారని చెప్పి ఆయన మీద దాడి జరిగితేనే పట్టించుకొని పార్టీ జనసేన పార్టీ, కనీస స్పందన లేని పార్టీ జనసేన పార్టీ. అక్కడ దాకా ఎందుకంటే కోట వినోద్ గారు ఆవిడ గగ్గోలు పెట్టారు, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్. ఏమని గగ్గోలు పెట్టారు? ఆ మీద టీడీపీ ఎమ్మెల్యే బొత్సల సుధీర్ రెడ్డి గారు కావాలని చెప్పి చేసి కుట్ర చేసి ఈ రోజున నన్ను జైలు పాలవడం చేశారని చెప్పి స్వయంగా కోట వినోద్ గారు గగ్గోలు పెట్టారు. మరి దాని మీద ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా సార్లు విషయాలను తెలియజేయడం జరిగింది, ఆయన స్పందించలేదు అని చెప్పి ఆవిడ స్వయంగా మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఎక్కడైనా మాట్లాడటం జరిగిందా? అలాగే నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయిలో ఒక జనసేన పార్టీ కార్యకర్త అనుదీప్ అనే వ్యక్తిని హత్య చేశారని చెప్పి ఇదే కోటిపల్లి అయ్యప్ప గారు చాలా మంది నాయకులు చెప్పడం జరిగింది, టీడీపీ వాళ్ళు హత్య చేశారని చెప్పి. ఈ రోజు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించారా? అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాస నాయుడు అనుకుంటా, అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. మీరు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయమంటే జనసేన పార్టీ మీద, టీడీపీ కార్యకర్తల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. మీ నాయకుడేమో అక్కడెక్కడికో వెళ్ళారు, ఆయనేమో సినిమాకి వెళ్ళారని మీరు అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్కి వెళ్ళారంటారు. మీరు మాత్రం వెకేషనల్గా మాత్రం సమ్మర్ టూర్లు గిమ్మర్ టూర్లు వేయచ్చు, అన్ని మధ్య వచ్చారనుకుంటా. వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెట్టండి అయ్యా అంటే పక్క పార్టీల మీద దృష్టి ఎందుకు పెడుతున్నారు మీరు? సార్, ప్రజల మీద దృష్టి పెట్టడానికి మేము ప్రజా పోరాటాల్లో ఉన్నాం. 23 నెలల్లో అనేక సార్లు రైతుల గురించి కానీ, విద్యుత్ ఛార్జీల పెంపు విషయం కానీ, ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో అక్కడ నిరసన తెలిపి ధర్నా చేసి అమ్మవాళ్ళకు విడత పత్రాలు సమర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నెలల్లో ఎక్కడ ఇంట్లో దాఖలాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అన్యాయం జరుగుతున్నా సరే ఇంట్లో పడుకుంటున్నారని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు సోషల్ మీడియాలో అనేక రకాలుగా చూస్తున్నాం. వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి న్యాయం చేయలేని నాయకుడు ఈ రాష్ట్రంలో ఏ న్యాయం చేస్తాడు అని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది తప్ప పక్క పార్టీ గురించో పక్క పార్టీ విమర్శించాలనో వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అనేది మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క స్థాయిని ఆయనే తగ్గించుకుంటూ లీడర్షిప్ అని చెప్పాను. పక్కన ఆదరణ మనోహర్ గారిని అడిగారు. ఆయన ఎన్ని రోజులు మనం ఆపగలిగాం? 4-5 రోజుల్లో పంపించడం జరిగింది. ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఎక్కడా కూడా ఆపలేని వ్యక్తి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదరణ మనోహర్ గారు. ఆ పార్టీ నుంచి మరొక అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. సీజ్ ద షిప్ అన్నారు. ఈ రోజు కూడా ఎన్ని చోట్ల అక్రమ రవాణా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నిన్నగాక ఒక 4-5 రోజుల క్రితం ఏలూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వెళ్ళి, మా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వెళ్ళి మా నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, దీనిని అరికట్టండి అని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పౌర సరఫరాల శాఖ జనసేన పార్టీ చేతిలో ఉన్నా సరే వాళ్ళు ఈ రోజుకి కూడా అక్రమ రవాణా ఆపలేకపోవడం అనేది వీళ్ళ యొక్క వైఫల్యం కాదా? వాటి మీద ప్రశ్నిస్తే జనసేన పార్టీని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లకు వెళ్తున్నారు, లేదా మీ నాయకులు వెకేషన్ వెళ్తుందా అని చెప్పి మీరు ప్రశ్నించడం అనేది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లక్ష్మీనాథ్ గారు, ఎస్ చెప్పండి. ఇప్పుడు జగన్ గారు ఆర్టీసీ ఆయన మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక భాగస్వామి, ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నారాయణ గారు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారికి సంప్రదించారు. పవన్ కళ్యాణ్ గారికి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్న విషయం తెలుసా? 2,000 కోట్ల అప్పుతోటి 2019 సంవత్సరంలో
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కుదరదు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ప్రభుత్వ జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరం చేస్తే ఈ రోజున అదే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఈ జనసేన పార్టీ తోటి కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నది. దాని మీద మాట్లాడటం జరిగింది కేంద్ర నాని గారు. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఆర్టీసీ కార్మికులను కలుపుకొని ఆర్టీసీ